హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో అమ్మవారు సూర్యప్రభ వాహనంపై వస్తున్నారండి. ఇదిగోండి ముందుగా గజరాజులు అయితే వస్తున్నాయి. గజరాజులకి నేను ఒకటి పండించాను. ఇదిగోండి అమ్మవారి గర్భగుడి ముందు ఎంత చక్కగా అలంకరించారో కదండి. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం చూడండి, ఎంతోమంది వాళ్ళ ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చక్కగా ఇక్కడ వయసుతో సంబంధం లేదండి. చూడండి ఎంత చక్కగా అమ్మవారి బ్రహ్మోత్సవాలలో నాట్యం చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ వెనకాల మీకు హుండీ కనపడుతుంది చూసారా. అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు టెంకాయలు అక్కడే కొట్టుకోవాలండి. గుళ్ళోకి అయితే టెంకాయలు అలా లేదు. అక్కడే దీపము అలాగే వెలుగు చూపిస్తారు. అమ్మవారి గర్భగుడికి చూపిస్తారండి. మీలో ఎవరైనా అమ్మవారి గుడికి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అలాగే చెప్పి అమ్ముతూ ఉంటారండి. మీరు తీసుకోవద్దు. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మాత్రమే టెంకాయ కొట్టాలండి. పువ్వులు మాత్రము పువ్వులు తులసి మాల ఉంటే మాత్రం లోపలికి అలో ఉందండి. టెంకాయకి అలో లేదండి. చూడండి ఎంత చక్కగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెడీ అయిపోయి వచ్చేసి నా కోలాటం ఆడుతున్నారు. చూడండి వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వచ్చినట్టు ఉన్నారు. 2-3 రోజుల నుంచి ఎండే లేదండి. చూడండి సూర్యప్రభ వాహనం అనగానే సూర్యుడు స్వామి కూడా ఎంత చక్కగా వచ్చారు. అలాగే సాయంత్రం చంద్రప్రవాహనం అండి. ఆ వీడియో కూడా పెడదాం అనుకున్నాను, కానీ అమ్మవారు అలా కదిలిందండి మాడవీధుల్లోకి. ఒక్కటే వానండి, అందువల్ల నేను వీడియో పెట్టలేదు. ఎంత వాన వచ్చినా వీళ్ళందరూ ఎవ్వరూ ఆగరండి. అమ్మవారు ముందు నాట్యం చేస్తూ అలాగే వస్తూ ఉంటారండి. చూడండి ఆవిడ ఎంత చక్కగా వేస్తున్నారు. అదిగోనండి వెనకాల మనకి మండపం కనపడుతుంది కదా, వాహనాలన్నీ అక్కడే ఉంచుతారండి. అమ్మవారు ఇంకా మన దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారండి సూర్యప్రభ వాహనం పైన. మీకు వీలైనంత దగ్గరగా చూపించే ప్రయత్నమే చేస్తూ ఉన్నానండి ప్రతి వీడియోలో. ఇదిగోనండి
కృష్ణావతారంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినట్టు చేతిపై ఎత్తి చిటికిన వేలతో పట్టుకొని ఉంది. కింద గజవాహనము తమ ఉంది. అదిగోండి గుర్రాలు, సూర్యప్రభ వాహనం కదండి గుర్రాలు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు చివరిలో ఇదిగోండి హారతి, అలాగే నైవేద్యము, ఇంకా అమ్మవారికి చివరిగా కుంభహారతి కూడా ఇస్తారు. అది కూడా మీకు చూపిస్తానండి. ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది వీడియో. అదిగోనండి అమ్మవారికి కుంభహారతి ఇస్తున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ట్విన్ ఆవుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీకు ఎలా అనిపించిందో మీకు కామెంట్ పెట్టండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ ఆ పద్మావతి తల్లి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకున్నాను. అదిగోనండి హారతి ఇస్తున్నారు. మీరు చక్కగా హారతి తీసుకో.